ఇక కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ మీరు కళ్ళతో చూశారు. మీ కళ్ళ ముందే ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన మంచిగా ఎదిగారు, సక్సెస్ అయ్యారు. ఎలా అనిపిస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు? చాలా ఇన్స్పైరింగ్ ఫర్ యూత్ అండి. యాక్చువల్గా ఆయన ఏం చెప్పచ్చు అంటే, బేసిక్గా ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆయన. ఇప్పటికీ చేస్తున్నప్పుడు, అప్పుడు పాలిటిక్స్లో వచ్చినప్పుడు, ఇప్పటికీ ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఆయన అన్ని కంఫర్ట్ వదిలేసుకుని ఆ రోడ్ల మీద తిరిగే జనాల్లో చెవట్లో పడి, అంటే ఇప్పుడంటే ఓకే ఈజ్ బికమ్ డిప్యూటీ సీఎం. ఈ లాస్ట్ 10 years జర్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన బేసికలీ ఈ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. అందుకని అది ఆయన్ని చూసి చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ ఓడిపోయాడు, పార్టీ పెట్టి కట్టు 100% స్ట్రైక్ రేట్. దెన్ ఇంకా అంతకన్నా మన కళ్ళ ముందు ఇన్స్పిరేషన్ అదే కదా ఎవరికైనా సరే. చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇండస్ట్రీలో, రాజకీయాల్లోకి వచ్చి చాలా మంది. అంటే సక్సెస్ అనేది చాలా రేర్ ఉంటుంది, బట్ ఇలాంటి సక్సెస్ ఎవరికి రాలేదు కదా. టుడే ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాలో టాక్డ్ అబౌట్ లీడర్. ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వాట్ ఎవర్ మనం చూస్తున్నాం కదా. యూ ఫీల్ ప్రౌడ్? డెఫినెట్ అందరూ ఫీల్ ప్రౌడ్ అవ్వాలి. ఇట్స్ నథింగ్ టు డూ పాలిటిక్స్. ఆయన పలానా పార్టీలో ఉన్నాడు, నేను వేరే పార్టీలో ఉన్నాను అన్నీ చూడకూడదు. ఎప్పుడు మనకు తెలుగుడు ఎవరన్నా పైకి వెళ్తున్నాడు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కానీ కాస్ట్ కానీ పార్టీస్ని పక్కన పెట్టి మనం గౌరవించుకోవాలి. ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారితో ర్యాపం ఇది? బాగుంటుందండి. అంత అంటే మామూలుగా పర్సనల్గా అడుగుతున్నాను. ఈజ్ నైస్. ఎప్పుడు ఈ టాక్స్ అబౌట్ యాక్చువల్లీ ఎంత సరదా జోకులు ఉన్నా చేస్తున్నాం, బట్ ఈ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సొసైటీ గురించి మాట్లాడతారు, టాపిక్స్ గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు. అన్నీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అందుకని చూపిస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఐ డోంట్ ఆయన బిజీ. ఆయన మనం వెళ్ళి చూడండి అని అలా డిస్టర్బ్ చేయకూడదని నా ఫీలింగ్. ఓకే, అదే తను ఆల్రెడీ ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వెళ్ళి మనం వెళ్ళి